ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్కెట్ తలకిందులవుతోంది. ఎటు చూసినా ఊగిసలాట కనిపించి రూపాయి విలువ రోజుకో రకంగా డాన్స్ చేస్తోంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు బంగారం, భూమి వీటిలో ఏది లాభదాయకం? ఎప్పుడు ఏది కొంటే ఎలా లాభం వస్తుంది? ఇది ఇవాళ జనాన్ని ఊపేస్తున్న అసలు సంగతి. ఒక్క మాటలో చెప్పాలంటే స్థిరాస్తి రంగాలు రెండూ వాటి సొంత పెట్టుబడి విలువను కలిగున్నాయి. అయితే పెట్టుబడిదారులు పెట్టుబడి సౌలభ్యతకి ప్రాధాన్యతనిస్తారు. బంగారం, స్థిరాస్తి రెండూ భారతీయ పెట్టుబడిదారులకు బలమైన సెంటిమెంట్ విలువను కలిగున్నాయి. బలమైన విశ్వసనీయత, స్థిరమైన స్వభావంతో ఉంటాయి. మహిళలు బంగారం పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బంగారాన్ని సాంప్రదాయమైన పెట్టుబడిగా వీరు గుర్తిస్తారు. అయితే భారత్లో పురుషులు బంగారంపై కాకుండా స్థిరాస్తి వైపు మొగ్గు చూపుతారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. చాలా మంది బంగారు లోహాన్ని ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయటం వల్ల భారతీయ కుటుంబాలకు బంగారం ఎల్లప్పుడూ ఇష్టమైన పెట్టుబడి సాధనంగా ఉంది. పెట్టుబడి ప్రయోజనాలతో చూస్తే స్థిరాస్తి కూడా అధిక ప్రయోజనాలతో కూడిందే. అయితే బంగారంతో పోలిస్తే స్థిరాస్తి రంగానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం. కొనుగోలుదారుకు దీర్ఘకాలం వేచి ఉండే ఓపిక కూడా చాలా అవసరం. సరైన మార్గంలో సరైన స్థిరాస్తిని కొనుగోలు చేసిన వారికి చాలా వరకు ఈ రంగం అద్భుతమైన లాభాలు అందించింది. స్థిరాస్తి రంగం అదనపు పన్ను ప్రయోజనాలతో ఆదాయాన్ని సృష్టించే అవకాశం ఉంది. మార్కెట్, ఆర్థిక వ్యవస్థలో మార్పుల కారణంగా ఆస్తి విలువ కూడా పెరుగుతుంది. మరోవైపు బంగారం ఒక వస్తువు. ఇది మార్కెట్లో వర్తకం చేయబడేదే అయినా ఇది అధిక అస్థిరత, దొంగిలించబడే ప్రమాదం కలిగి ఉంది. ఇంటి రుణం ద్వారా నివాస గృహాన్ని కొనుగోలు చేస్తే పన్ను ప్రయోజనాలుంటే బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు అన్ని ప్రయోజనాలేవీ ఉండవు. బంగారంలో తరుగు, మజూరీ లాంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఇవి తెలియకుండా బంగారు వినియోగదారుడికి అధిక నష్టాన్ని కలగజేస్తాయి. పెరుగుతున్న జనాభాతో భూమికి డిమాండ్ పెరుగుతుంది. భూమిని సృష్టించలేకపోవటం వల్ల ఇది చివరికి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. స్థిరాస్తి రంగం ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తుంది. స్థిరాస్తి రంగానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం కావచ్చు, కానీ చాలా రంగాల మనుగడ దానిపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో టర్నోవర్ జరుగుతుంది. స్థిరాస్తి పెట్టుబడి అనేది సురక్షితమైన పెట్టుబడి మాత్రమే కాదు. మీరు దానికి అద్దె ఆస్తిగా ఉపయోగిస్తున్నట్టయితే ఇప్పుడు సాధారణ ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ కొంతకాలం తరువాత మెరుగైన రాబడిని పొందొచ్చు. వృద్ధాప్యంలో భవన ఆస్తి అద్దెలపై ఆధారపడొచ్చు, కానీ బంగారం ఎంతున్నా దానిపై ఆధారపడలేం. దానికి నెల నెల అద్దె రూపంలో ఎలాంటి వసూళ్లు రావు అనే ఆలోచన ఇవాల్టి మార్కెట్ను కుదిపేస్తోంది.